డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు రోజు రోజుకి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అని కేఎస్ఆర్ లైవ్ షోలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ లేకపోతే వివిఆర్ కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ కానీ మాట్లాడిన ఆ మాటల దగ్గర నుంచి చూస్తే, నిన్న కొమ్మినేని అరెస్టు తర్వాత సజ్జలం మాట్లాడిన మాటలు కావచ్చు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కృష్ణరాజు విడుదల చేస్తున్న వీడియోలు కావచ్చు, వాటిల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో విషయం కూడా గక్కి పాత వీడియోలను కూడా తీసుకొచ్చి ఇవేవో ప్రస్తుత వీడియోలు అన్నట్టుగా కొంత సమాచారాన్ని స్ప్రెడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ఒక్క కార్యక్రమం ఇలాగ అమరావతి మీద విషం చెమ్మటం అనే ఈ కార్యక్రమాన్ని చాలా ముందుగానే ప్లాన్ చేసినట్టుగాను, ఆ ప్లాన్ని కృష్ణరాజు గత నెల నుంచే, ఒక నెల ముందు నుంచే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆయన కొన్ని పోస్టుల ద్వారా కానీ, లేదు ఇజ్రాయెల్ మొసాద్ లాంటి గూఢచారి సంస్థలు వాడే కొంత ఈ కోడ్ లాంగ్వేజ్ను కూడా వాడినట్టుగా ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే కృష్ణరాజు ఈ మాటలు మాట్లాడటం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అనేది మరి పోలీసులు వెరిఫై చేస్తూ ఉంటే అందులో విస్తుపోయే నిజాలన్నీ బయటపడుతున్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు ఏం జరిగింది, ఈ నెల ముందు నుంచే కృష్ణరాజు ఏ చర్యల ద్వారా దీన్ని ఇప్పుడు ఈ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దీని వెనుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు ప్లాన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటుగా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కానీ, కృష్ణరాజు వ్యాఖ్యల వెనుక, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, దురుద్దేశాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడి దాకా తీసుకెళ్ళదలుచుకున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. దీంతో పాటుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ ఒక మనవి, చాలామంది సబ్స్క్రైబర్లు మరి వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు కానీ నాకైతే యూట్యూబ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారంగా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది వీడియోని చూస్తూ ఉన్నట్టుగా నాకు సమాచారం అందుతోంది ఈ అనలిటిక్స్ ద్వారా. కాబట్టి ఎవరైనా నాన్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు ఇలాంటి నిక్కచ్చిమైన సమాచారం ఎక్కడి నుంచైనా అందాలి అంటే అది కుండబద్దల నుంచే అనేది కూడా ఒకసారి గుర్తించి చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ అమరావతి మీద విషం చెమ్మటం అనేది గత 2 నెలల నుంచే ప్లాన్ చేయబడుతోంది. ఎప్పుడైతే యూట్యూబ్ ఏఐ యూనివర్సిటీ పెట్టడానికి వచ్చిందో అప్పటి నుంచే ఈ ప్లాను ఒకటి తయారు చేయబడుతోంది. గతంలోనే నేను మన కుండబద్దల వీడియోల్లోనే చెప్పాను, ఇంకా దానికంటే ముందు ఈ మీడియాలో కూడా వచ్చింది. కొంతమంది విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్లతోటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్లాన్లన్నీ తయారు చేస్తున్నాడు. ఈ ప్లానుల్లో భాగంగానే ఈ కృష్ణరాజుల వ్యాఖ్యలు కూడా ఇదేదో అనుచితంగా ఆ సమయానికి వస్తే ఆయన మాట్లాడినవి కాదు, ఇది పక్కా ప్రీ ప్లాను. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు విచారించిన విచారణలో కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మీరెందుకు నివారించలేదు, వారించే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు అనంటే ఎలా చేస్తాడు? అది స్వామి భక్తి, ఇది దాంతోపాటుగా ఇది ప్రీ ప్లాన్ వేసుకున్న వ్యక్తి దాన్ని నివారించడు. అదే మరి ఏదైనా ఒక కాలరు ఈ లక్ష్మీ పార్వతి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడైతే ఎగిరిపడ్డాడు కుర్చీలో నుంచి, అది ఒరిజినల్గా వచ్చిన రియాక్షను. కానీ ఇది ప్రీ ప్లాన్ ప్రకారంగా చేశాడు కాబట్టి ఆయన్ని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇంకా చాలా అద్భుతంగా ఉంది. అలాంటి సమాధానాలు కూడా చెప్పొచ్చని మరి కొమ్మినేని శ్రీనివాసరావు నిరూపించినట్టయింది. ఆ సమయంలో నాకు దగ్గు వచ్చింది, అందుకని నేను వారించలేకపోయాను అని అంటే, దగ్గు వస్తే దగ్గిన తర్వాత అయినా సరే కూడా వారించవచ్చు. సార్ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, నేను ఆ సమయంలో మిమ్మల్ని ఆపలేకపోయాను కాబట్టి ఇప్పుడు మీకు నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను, అలాంటి వ్యాఖ్యల్ని మీరు చెయ్యకూడదు, వాటిని విత్డ్రా చేసుకోండి, అందరికీ సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి అనాలి. మరి అలాంటి మాట అనలేదు. అనకపోగా కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నాడు డిబేట్లో, ఇలాంటివి నేను కూడా చూశాను, ఇండియా టైమ్స్ నౌలోనో ఈ హిందూలోనో గతంలో కొన్ని పేపర్లో నేను చూడటం జరిగింది, కానీ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే మీ మీద నీచంగా ట్రోల్ చేస్తారు నీచులు అన్నట్టుగా ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. దాని సారాంశం ఏమంటారు?
దగ్గొస్తే వారించడానికి సమయం కుదరలేదు కాబట్టి వారించలేదు అనే, లేకపోతే ఆయన వారించకుండా ఉండే ఉద్దేశం ఉందనే? దీంతో పాటుగా ఏంటంటే కృష్ణంరాజు మీద అజ్ఞాతంలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మీద అనుమానాలు ప్రబలంగా పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కూడా ఆయన ఫేస్బుక్ని కానీ ఆయన ట్విట్టర్ని కానీ మిగతా ఇతరత్ర కాల్ డేటాని కూడా ఫుల్గా వెరిఫై చేస్తే చాలా అంశాలు బయటపడిపోతున్నాయి. ఇది ఒక ప్రీ ప్లానే అనే విధంగా వాళ్ళకి అందిన సమాచారం. ఒక ఫేస్బుక్ పోస్ట్ అయితే గతంలో ఎప్పుడో ఇదే కృష్ణంరాజు 2019లో ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఈ ఈ మీడియా మీద ప్రభుత్వ ఆంక్షలు పెరిగిపోతున్నాయి, మీడియా ఫ్రీడమ్ లేకుండా పోతుంది, మీడియాని అణగదొక్కేస్తున్నారని ఎప్పుడో మాట్లాడిన మాటలు, 2019 నాడు మాట్లాడిన కొన్ని మాటల్ని ఆయన రీపోస్ట్ చేశాడు ఆయన ఫేస్బుక్ పోస్ట్ మీద. ఈ దీంట్లో రీపోస్ట్ చేయటం మూలన దాని వెనుకున్న రహస్యం ఏమిటనేది నిగ్గు తేల్చే అంశంలో ఇప్పుడు పోలీసులు గట్టిగా విచారిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఆయన వాట్సాప్ కాల్స్ కానీ ఆయనకు వచ్చిన డేటాని కానీ ఆయన కాల్ రికార్డ్స్ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నారు, దాని చుట్టుపక్కల ఏం సిగ్నల్స్ ఉన్నాయి అనేది కూడా మొత్తం వెరిఫై చేస్తున్నప్పుడు చాలా అంశాలే బయటకు వస్తున్నాయి. దీంతో ఇది కనీసం 2 నెలల నుంచి ఒక ప్లాన్ చేసి ఈ అమరావతి మీద ఈ ముద్ర వేయటం, దాంతోపాటుగా అక్కడ ఎయిడ్స్ ప్రబలంగా ఉంది అనేది ఎన్జిఓల ఎవరో ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి తానుకు చెప్పినట్టుగా ఆయన చెప్పాడు చూడండి. ఆ విషయం కూడా ఈ స్క్రిప్టెడ్లోనే ఉన్న విషయమే. దీన్నన్నిటినీ బేస్ చేసుకుని అమరావతికి ఎవరు పారిశ్రామికవేత్తలు రాకుండా చేయటం, అక్కడ ఏ కారణానికైనా మీరు ఈ ఎయిడ్స్ బారిన పడవచ్చు అనే ఒక సంకేతాన్ని పంపించటం కానీ, దీంతో పాటుగా ఏమిటంటే మహానగరాల్లో ఇలాంటి కొన్ని ఛాయలు ఉన్న చోటన అక్కడ ఒక బ్లాక్ మార్క్ పడుతుంది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవ్వాల్సిన ఈ మహానగరంలో కావచ్చు, ఇక్కడ కొత్తగా వచ్చి ఇన్కార్పొరేట్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఏదో ఒక రూపేణ ఇక్కడ ఆ బారిన పడితే ఈ సెక్స్ స్కాండల్స్ కానీ యాక్చువల్గా హనీ ట్రాప్లు అనే అంశంలో కూడా ఇప్పుడు ఇందులో చర్చించాలి అన్నట్టుగా మరి ఆ స్క్రిప్టులో ఉందనేది కూడా కొంత సమాచారం వస్తుంది. మరి అలాంటివి కూడా ప్రస్తావించేవాడేమో, లేకపోతే దీని మీద ఇలాంటి గొడవ రేగి ఇలాంటి ఒక ఎదురుదాడి రాకపోతే, ప్రజల నుంచి వాళ్ళకి రిటార్ట్ రాకపోతే ఇంకా దాన్ని కూడా చేసేవాడేమో తెలియదు. ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళి కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఆ రిలీజ్ చేసిన వీడియోలు తాలూకు దీన్ని కూడా చూసినట్టయితే అవి కూడా ప్రీ రికార్డెడ్ వీడియోసే ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఒక గంట కిందట చేసినవో ఒక రోజు కిందట చేసినవో కాదు, చాలా ముందుగానే రికార్డు చేసి పెట్టుకున్న వీడియోలు అన్నీ. అంటే ఆయనని మీద కేసులు పెడతారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనే విషయం కూడా వాళ్ళకి తెలిసి ముందుగానే వీడియోలు రికార్డు చేసి పెట్టుకున్నారు. దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్స్లో కొన్ని మెన్షన్ చేస్తున్న అంశాల మీద కూడా పోలీసులు దృష్టి పెడుతున్నట్టుగా తెలియవస్తుంది. వీలైతే ప్రేక్షకులు కూడా ఆయన ఏం మాట్లాడాడనే వీడియోని నిశితంగా పరిశీలించినట్టయితే ఖచ్చితంగా అవన్నీ అర్థమవుతాయి. వెనకున్న ఆయన ఏదో స్వధర్మ అనే ఒక పోస్టర్ని పెట్టుకోవటం కానీ, దీని వెనకున్న రహస్యం ఏమిటనేది ఇప్పుడు పోలీసులు నిగ్గు తేలుస్తూ ఉన్నారు. కాకపోతే ఇది ఖచ్చితంగా పోలీసులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే జగన్ ఉద్దేశాలను ఇలా ఈ రూపంలో బయటకు తీసుకురావడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం అనేది. ఇదే ఈరోజు కుండబద్దలు.